జై శ్రీరామ్. అందరికి నమస్కారం. మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. ఇప్పుడు మా బాబుకి మిల్లెట్స్ అనేటివి రెగ్యులర్ గా తన లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లో ఎలా యూజ్ చేస్తా, తన హెల్త్ కేర్ నేను ఎలా తీసుకుంటా అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నా. చూడండి. అలాగే నాకు వీలైనంత వరకు వాటి బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తా. వీలు కాకపోతే నెక్స్ట్ వీడియోస్లలో ట్రై చేస్తా. కానీ మిల్లెట్స్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు వాడండి. మీరు హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ సపోర్ట్ ఉంటది అని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. మీరు ఇచ్చే ప్రతి సపోర్ట్ కూడా అనాథ పిల్లలకి రీచ్ అవుతుంది. ఈ ఛానల్ ద్వారా వచ్చిన డబ్బులని అనాథ పిల్లలకి ఖర్చు పెట్టాలి, వాళ్ళకి యూజ్ చేయాలి అని చెప్పేసి ఈ ఛానల్ ని స్టార్ట్ చేసిన. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్, హెల్ప్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తుంది. మంచి కైండ్ హార్ట్ తో మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. మీరు చూసే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ బ్యూటిఫుల్ గోల్డెన్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. నేను హెల్ప్ చేయలేని పీపుల్, మనం హెల్ప్ చేయలేని పీపుల్, చాలా మంది పిల్లలు అనాథలకి కూడా ఇలాంటి వీడియోస్ రీచ్ అయితే వాళ్ళు హ్యాపీగా హెల్దీగా తిని హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, అనాథ చావులు ఇంకా మీదట మన ఇండియాలో లేకుండా, ఆకలి చావులు లేకుండా ఉండే ఛాన్స్ తప్పకుండా 100% ఉంటది. ఇలాంటి మిల్లెట్ వీడియోస్ రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. మన ఇండియాలో గానీ, మన తెలుగు స్టేట్స్ గానీ, మన భూమి మీద కూడా ఆకలి చావులు అనేది ఇక మీదట ఉండొద్దు. ప్రతి ఒక్కరు హ్యాపీగా, హెల్దీగా, ఆనందంగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశం నా ఛానల్. అనాథ పిల్లలకి హెల్ప్ చేయడం ఇంకొక రీజన్. తప్పకుండా ఇన్ ఫ్యూచర్ ఈ వీడియోస్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ అనాథ పిల్లలకి, వాళ్ళకి ఎలా యూజ్ చేస్తా, వాళ్ళ చదువుకి, హెల్త్ కి, వాళ్ళ చిన్న చిన్న ఖర్చులకి, దానికి అన్నింటికి యూజ్ చేస్తా. వాళ్ళకి హెల్ప్ చేస్తున్న ప్రతి పాయింట్ కూడా మీకు ఫ్యూచర్ లో చూపిస్తా. ఐ హోప్ మీకు హెల్ప్ చేస్తారని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. టేక్ కేర్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు, ఎండ్ వరకు చూడండి. మీకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు, ఇంకా కొంచెం కొత్తగా అనిపించే విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నా. అన్నిటిని క్లియర్ గా చూడండి. మీ పిల్లలకు వాడండి. మీ బంగారం లాంటి ఆనిముత్యాలని, మీ జాతి రత్నాలని, మీ బుజ్జి బంగారాలని హ్యాపీగా హెల్దీగా కాపాడుకోండి. లవ్ యూ ఆల్. టేక్ కేర్. ఇప్పుడు అండుకొర్రలు. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం బాబుకి అండుకొర్రలు నైటే నానబెట్టిన. మిల్లెట్స్ ని డైరెక్ట్ వండాలనుకుంటే 7-8 గంటలు తప్పకుండా నానబెట్టుకోవాలి. ప్రొద్దున నానబెడితే సాయంత్రం చేసుకోవాలి. నైట్ నానబెడితే ప్రొద్దున వండుకోవాలన్నమాట. మిల్లెట్స్ బాడీకి హీట్ కాకుండా ఉంటది, తొందరగా డైజెషన్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు నేను తమలపాకు, కరివేపాకు, మునగాకు, మెంతులు, ఇట్లా అన్ని ఔషధ గుణాలు కలిసినటువంటి నెయ్యిని తయారు చేసి పెట్టుకుంటాను అన్నమాట ఇంట్లో బాబు కోసం అని. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే మిల్లెట్స్ అనేవి అంటుకోకుండా, జిగురు అవ్వకుండా పర్ఫెక్ట్ కుక్ అయితే. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసిన. ఇప్పుడు బాబు కోసం అని తమలపాకు కషాయం తయారు చేస్తున్నా. డైలీ ఒక టైప్ ఆఫ్ కషాయం తాగిపిస్తా. ఇవాళ తమలపాకు తాగిపిస్తున్నా. ఇప్పుడు ఈ తమలపాకు కషాయం తయారు చేసుకునేటప్పుడు మినరల్ వాటర్ వాడుకోవద్దు. ఏ ఆకు కషాయం తాగినా గానీ మినరల్ వాటర్ అస్సలు వాడద్దు. రాగి బిందె, రాగి గ్లాస్ అలాంటి వాటిలలో వాటర్ స్టోర్ చేసుకొని దాన్ని కషాయానికి వాడుకుంటే ఇంకా చాలా మంచిది. ప్రజెంట్ నా దగ్గర లేదు, అందుకే బోర్ వాటర్ యూజ్ చేస్తున్నా. బోర్ వాటర్ కొంచెం అన్నా బెటర్ గానీ మినరల్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు కషాయాలు ఇలా చేసుకొని తాగేటప్పుడు. ఇప్పుడు మిల్లెట్స్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని చిన్నగా పెట్టేసుకోవాలి. సిమ్ లో పెట్టేస్తే పర్ఫెక్ట్ గా మంచిగా కుక్ అయిపోతుంది. మూత పెట్టేస్తున్నా. 5 minutes కి ఉడికిపోతుంది అది. ఇక వాటర్ 5 minutes, ఒక 3 minutes మంచిగా మరిగిన తర్వాత ఆకులు అందులో వేసి ఒక 4-5 minutes బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అంతే. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత, మొత్తం చల్లగా అవ్వద్దు, ఫుల్ వేడిగా తాగొద్దు. గోరువెచ్చగా అయిన తర్వాతనే ఫిల్టర్ చేసుకొని తాగాలన్నమాట. ఇలా తాగితే కషాయాలు అనేటివి ఇలా తీసుకుంటే మన బాడీలో కానీ, పిల్లల బాడీలో కానీ, అందరి బాడీలో మంచి కొవ్వు ఉంటది, చెడ్డ కొవ్వు ఉంటది. మంచి కొవ్వు అనేది బాడీకి కంపల్సరీ అవసరం ఉండాలి. చెడు కొవ్వుని బాడీలో ఉన్న నరాలన్నింటిలోని, అలా తర్వాత బాడీలో ఉన్న అన్ని పార్ట్స్లలో ఉన్న చెడ్డ కొవ్వుని మొత్తం క్లీన్ చేసి, ప్యూరిఫై చేసి బయటకు పంపించేస్తుంది. అలాగే మా బ్లడ్ లో ఉన్న మలినాలన్నింటినీ క్లీన్ చేస్తుంది. ఫిల్టర్ చేసి చిక్కబడిన బ్లడ్ ని పల్చగా తయారు చేసి మంచిగా ప్యూరిఫై చేసి బాడీకి అందిస్తుంది అన్నమాట. అంత మంచి గొప్పతనం ఉంది. అందుకే తమలపాకు కషాయాన్ని నేను
వారానికి 3 సార్లు 4 సార్లు నేను తీసుకుంటా, బాబుకి కూడా ఇస్తా. ఇప్పుడు బాబుకి ప్రొద్దున టిఫిన్ కోసం లేట్ కావద్దు అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్న బాక్స్ నిండా పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నా. నాకు వారం రోజులు వచ్చినాయి ఈ బాక్స్ నిండా పల్లీలు. ఇప్పుడు చట్నీ కోసం ఫుల్ ప్రోటీనే ఉంటది ఈ చట్నీలో. పల్లీలు పుట్నాలు వేసుకున్నా. ఈ వెల్లుల్లిపాయలు హార్ట్ కి చాలా మంచిది కదా, గ్యాస్ ప్రాబ్లం అవ్వదు, డైజెషన్ అవుతుంది, బ్లడ్ కి మంచిది, వాళ్ళ కంప్లీట్ బాడీకి మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మొత్తం బయటకు పంపించేస్తుంది, హార్ట్ కి ఇంకా ఇంకా మంచిది. కాబట్టి వెల్లుల్లిని బాబుకి వాడినప్పుడు చాలా ఎక్కువగా వేసి వాడుతుంటా. బాబుకి కూడా అలవాటు అయిపోయింది, నేను పెట్టిన నా వే ఆఫ్ స్టైల్ ఫుడ్ బాబుకి కంప్లీట్ గా అలవాటు అయిపోయింది, అందుకే తింటాడు. టేస్ట్ కోసం కొంచెం చింతపండు, వెల్లుల్లి ఎక్కువ వేసిన కాబట్టి మిర్చి అనేది ఒకటే వేసుకున్నా. జీలకర్ర కూడా బ్యాడ్ ఫ్యాట్ ని వెలిగించి వాళ్ళని మన బాడీని కూడా స్లిమ్ గా చేయడానికి యూజ్ అవుతుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది, ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే ఇలా ఉంది. వాటర్ కలర్ చూడండి ఎంత బాగుందో, ఆయిల్ లాగా ఉంది కదా. ఇప్పుడు బాబు తొందరనే తాగేస్తాడు, ఇంకా కొంచెం వేడి ఎక్కువ ఉంది, అందుకే పాపం తాగడానికి ఇబ్బంది పడిండు. అయినా మొత్తం తాగిపించిన అయిపోయింది. ఇప్పుడు నేను తాగడానికని చేసుకున్నా. ఇప్పుడు నా గ్లాస్ ఇది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి కషాయాలు వాడుకుంటే మనం స్టెరాయిడ్స్ బాడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, బయటకు పోయి లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా అవసరం లేదు. ఒకటి బ్లడ్ అనేది ప్యూర్గా ఉంటే, ఆ బ్లడ్ అనేది క్లీన్ గా మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటే బాడీలో 80-90% వరకు ప్రాబ్లమ్స్ కూడా రానే రావు, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి. అందుకని చిన్న ప్రయత్నం. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది, ఇంకా తినిపించేసి బాబుని స్కూల్ పంపించాలి. తినేటప్పుడు తను మమ్మీ నేను ఫోన్ చూస్తా, నేను బొమ్మలు చూస్తా, గేమ్ ఆడుకుంటా అని చెప్పేసి అంటాడు. ఆయన ఇష్టాన్ని అస్సలు కాదని గేమ్స్ ఆడితే కళ్ళు పడైతే దానికి అడిక్ట్ అయిపోతారు, ఇంకా అడుగుతారని తెలుసు. కానీ వాళ్ళ చిన్న చిన్న ఆనందాలను కూడా మిస్ చేయొద్దు. మనం కూడా యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు నేను కొన్ని కార్టూన్స్ చూసేదాన్ని, అవి ఇప్పటికీ గుర్తున్నాయి. అవి రీసెంట్ గా మొన్న ఒక కార్టూన్ చూస్తే నా చిన్నప్పటి మెమరీస్ అన్ని నాకు గుర్తొచ్చి మస్తు హ్యాపీగా అనిపించింది. సో నాకున్న మెమరీస్ నాకు ఎట్లున్నాయో నా బాబుకి కూడా అలాంటి మెమరీస్ పెద్ద అయినాక కూడా ఉంటాయి. కాబట్టి వద్దు అనద్దు అని చెప్పేసి తినేటప్పుడు మాత్రం తనకు నచ్చింది చూడమని ఫోన్ ఇస్తా. తనకి ఒకటి ఏంటంటే, తను అడిగింది నేను అస్సలు కాదనను, కానీ దానికి ఒక లిమిట్ పెడతా. ఎప్పుడు బాబు అడిగినప్పుడు అదొకటి బ్యాడ్ థింగ్ అయినా కానీ తనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి తనకు ఒక లిమిట్ పెడతా. 5 minutes 10 minutes అని చెప్పేసి పెడతా. ఈ 10 minutes అయిపోయిన తర్వాత ఫోన్ ఆఫ్ చేయాలి అని చెప్తే తనకు తెలుసు, ఆఫ్ చేయకపోతే నేను ఎట్లా కొడతా అని తెలుసు. కాబట్టి ఆ భయానికి సరే మమ్మీ అని 5-10 minutes అంతే చూసి ఫోన్ ఆడ పెట్టేస్తాడు. అంతే. బాబు దగ్గర పిల్లల దగ్గర ఎట్లుండాలంటే మన మీద భయం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఏది ఎంత ఉండాలో అంతే మనం ఉంచుకోవాలి. పిల్లలకి ఎంతవరకు ఇవ్వాలో మనం కూడా అంతే ఇవ్వాలి. దేన్ని కూడా మన చేతులారా మన మీద పోగొట్టుకోవద్దు, వాళ్ళ మీద పోగొట్టొద్దు. ఇప్పుడు మధ్యాహ్నం మా ఇంట్లో పాలకూర, ఇది ఒకళ్ళు బచ్చల కూర అని చెప్పేసి కామెంట్ చేసిర్రు నా ప్రీవియస్ వీడియోలో. నేను మీషో నుంచి విత్తనాలు తెప్పిస్తే ఇది పాలకూర అని చెప్పేసి దానిపైన రాసింది. సీడ్స్ వేస్తే ఈ ఒక్క సీడ్ మొలకెత్తడానికి, అంటే జస్ట్ చిన్న మొలక పైకి రావడానికి 1 రోజులు పట్టింది. 1 రోజులకు వచ్చింది అనమాట. టైం చాలా తీసుకుంటది కానీ టేస్ట్ మస్తు ఉంటది. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం అని రైసే పెడుతున్నా లైట్ గా కొంచెం. ఇప్పుడు పాలకూర పప్పు కుండలో తయారు చేస్తున్నా. మనం ఎప్పుడైనా ఆర్గానిక్ ఫుడ్ ఇంట్లో తయారు చేసుకున్న, మన ఇంట్లో కూరగాయలు ఆకుకూరలు వండుకున్నప్పుడు 100% కుండలోనే చేసుకోండి. ఆ ఫుడ్ లో ఉన్న 100% న్యూట్రిషన్, 100% వాల్యూ బాడీకి కంప్లీట్ గా అందాలి అంటే కుండనే కంపల్సరీ వాడాలి. ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ ని అల్యూమినియం గిన్నెలలో వాడితే 0% లాభం ఉంటది బాడీకి. అది వండుకొని తిన్నా యూజ్లెస్, అది వేస్ట్ అనమాట. అందుకని బాబుకి ఇప్పుడు లంచ్ టైం, మధ్యాహ్నం కొంచెం లంచ్ తినిపించి స్కూల్ పంపించాలి. తర్వాత నైట్ మళ్ళీ మిల్లెట్సే పెట్టిన మన బఠానీలు ఉంటాయి కదా, వాటిని పల్లీలను కొన్ని శనగలు కూడా నానబెట్టుకున్న, ప్రొద్దున్నే నానబెట్టిన, నైట్ వరకు మొత్తం నానిపోయినాయి. ఇప్పుడు కొర్రలు వండుతున్నా రైస్. ప్రొద్దున అండు కొర్రలు చేసిన, ఇప్పుడు నైట్ కి కొర్రలు వండుతున్నా. అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు వాటిని నానబెట్టుకున్న సీడ్స్ ని కూడా మా పోపు లాగా ఫ్రై లాగా చేసుకున్నా అనమాట. ఇలా తినిపిస్తున్నా. మీరు పిల్లలకి మిల్లెట్స్ అనేవి తప్పకుండా యూజ్ చేయండి. ప్రజెంట్ వస్తున్న రోగాలన్నింటివి కూడా
మన బాడీలోకి బ్లడ్ లోకి గ్లూకోజ్ లెవెల్ అనేది షుగర్ అనేది డైరెక్ట్ వెళ్ళిపోవడం వల్లనే బాడీలో క్యాన్సర్, షుగర్, థైరాయిడ్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. ఎప్పుడైతే బ్లడ్ లోకి వెళ్తున్న షుగర్ ని కంట్రోల్ చేసేది ఉంటుందో ఫుడ్, అప్పుడు మాత్రమే బాడీ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటది అనమాట. ఇలా బాడీలో గ్లూకోజ్ ని డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళనీయకుండా నియంత్రించి దాన్ని ఒక స్టేబుల్ లాగా చేసేసి బాడీని మొత్తం పర్ఫెక్ట్ గా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా కాపాడే గొప్ప శక్తి ఉన్నది. అంత బలమైన హెల్దీ ఫుడ్ ఈ మిల్లెట్స్. మీరు మీ పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. పిల్లలకు మీరు ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, చదువులు వీటన్నింటికంటే ముఖ్యంగా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి హెల్త్ గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రి కన్నం తర్వాత బాధ్యత అంటే ముఖ్యంగా ఫస్ట్ హెల్తే అని నా ఒపీనియన్. మీరందరు హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి. మీ పిల్లలు హెల్త్ పాడైపోయి హాస్పిటల్లో పడొద్దు అనేది నా ముఖ్య మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఇది నా బాబుకి నేను తీసుకునే హెల్త్ కేర్. ఈ వీడియో మీకు నచ్చింది, మీరు అర్థం చేసుకున్నారు, మీ పిల్లలకి యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నం బయట ఫుడ్ తిన్నప్పుడు హెల్త్ ఎలా ఉంది, ఇది వాడిన తర్వాత హెల్త్ ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేసి చూడండి. 100% రిజల్ట్ కనిపిస్తాయి. పిల్లల్లో కూడా చేంజెస్ చూస్తారు. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఎవరైనా కొత్తగా చూస్తే మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండి. మీ బంగారం లాంటి ఆనిముత్యాలని, మీ జాతిరత్నాలని, మీ బుజ్జి బుజ్జి బంగారాలని హ్యాపీగా హెల్దీగా కాపాడుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్.